ముందుగా మనం 4-5 అవర్స్ నానపెట్టుకున్న పచ్చి శనగపప్పుని తీసుకుందాం. దాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్‌ని తీసుకుందాం. గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్‌ని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే మనం 4-5 అవర్స్ నానపెట్టుకున్న పచ్చి శనగపప్పుని కూడా అందులో వేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి మనం చక్కగా మిక్సీ పట్టాలి. కచ్చా బిచ్చాగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి మసాలా వడ అనేది క్రిస్పీగా వస్తుంది. సో, గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనం వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చా బిచ్చాగా కట్ చేసుకున్న మసాలా, ఆనియన్స్, మనకి కర్రీ లీవ్స్ తీసుకున్నాం. అలాగే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని ఇక్కడ కలుపుకోవాలి. చ అలాగే జీరా అండ్ సాల్ట్ మొత్తం కూడా వేసుకొని చక్కగా మొత్తం అన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. ఇలాగా నేను చిన్న చిన్న ప్యాటీస్‌లా చేశాను చూసారా? ఇలాగా మీరు మసాలా ఆహ్, మిశ్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని ఇలా చిన్న చిన్న ప్యాటీస్‌గా తీసుకోవాలి. తీసుకొని ఒక కడాయిలోని చక్కగా ఆయిల్ మరిగాక ఈ ప్యాటీస్‌ని అందులోని వేసేయాలండి. హై ఫ్లేమ్‌లో వేయాలి. మరీ లో ఫ్లేమ్‌లో వేస్తే మెత్తబడిపోతుంది. హై ఫ్లేమ్‌లోని మీరు ఫ్రై చేసుకుంటే గనక క్రిస్పీగా వస్తుంది మీకు. సో, ఇలా నేను తిప్పుకున్నట్టు ఒక స్పూన్‌తో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్‌లో చక్కగా మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. ఇదంతా మీరు గోల్డెన్ బ్రౌన్‌లోకి మారిపోయిన తర్వాత ఆయిల్‌ని వేరే దాంట్లోకి మార్చుకోవాలి. సో, ఇలా మీరు తీసుకోవాలి వేరే ప్లేట్‌లోకి అండ్ సర్వ్ చేసుకోవాలి. థాట్స్ ఇట్. మసాలా వడ ఎంతో సింపుల్‌గా రెడీ అయ్యి మీ ముందుంది. థాంక్ యూ.